గత మార్చి నెల 3వ తేదీ నుంచి ఏదైతే ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ అనే ఒక దొంగ ఆ మండలంలో ఎంపీపీ పదవిని అడ్డపెట్టుకొని అడవి బ్రాహ్మణపల్లి తాండాకు సంబంధించినటువంటి మా గిరిజనుల యొక్క భూముల్ని 100 ఎకరాలకు పైగా ఆ ప్రాంతంలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సోలార్ ప్రాజెక్ట్ వస్తుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారికి అనుకూలంగా ఉండి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మా గిరిజనులు సాగు చేసుకున్నటువంటి 100 ఎకరాల పైగా ఉన్నటువంటి భూములను వాళ్ళకి సంబంధించినటువంటి వారి బంధువుల పేరు మీద ఆన్లైన్ చేసుకోవడం జరిగింది. వాటిపైన గత 2 నెలల నుంచి అనేక పత్రికలు మీడియా ఛానళ్ళు మా సంఘాల తరపున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు, రెవెన్యూ శాఖ మంత్రి గారు, జిల్లా కలెక్టర్ని, జేసీ గారిని, ధర్మవరం ఆర్టీఓ గారిని, ఎంఆర్ఓ స్థాయి నుంచి కూడా ఢిల్లీకి వెళ్ళి జాతీయ గిరిజన కమిషన్ గారికి కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే వారు ఇచ్చినటువంటి ధర్మవరం ఆర్టీఓ గారు అదేవిధంగా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి నివేదిక కూడా మా దగ్గర అన్నీ కూడా అతను చేసినటువంటి అక్రమాలపైన ఒక బుక్లెటే ఉంది. అతని పైన కియా దగ్గర, పుట్టపర్తి, ముదిగుబ దగ్గర అనేక పోలీస్ కేసులు నమోదైనాయి. ఇంతవరకు పోలీస్ అధికారులు కూడా అతనిపైన ఎటువంటి చర్యలు తీసుకోవడానికి మతలాబేంటి, అతనికి ఏమైనా రాజకీయ నాయకులు కానీ రాజకీయ అండదండలు ఏమైనా ఉన్నాయనేటువంటి కోణంలో అనేక సందర్భాల్లో మేము ఆలోచిస్తున్నాం. వాటితో పాటు ఈ భూ కబ్జాకు పాల్పడినటువంటి వారికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం మేము ఎక్కడ కూడా భూ కబ్జాలకు పాల్పడిన వారిని వేస్తామంటున్నారే తప్ప పత్రికల్లోనూ టీవీలో చూస్తున్నాం. మీరు ఇలాంటి వ్యక్తి పైన ఎందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, సత్యసాయి జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి అనగాని సత్యప్రసాద్ గారిని మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా ఈ భూములపైన ఏదైతే వీళ్ళ భూములు మా గిరిజనులు సాగు చేసినటువంటి భూములు రెవెన్యూ అధికారులు ఇచ్చినటువంటి నివేదిక కూడా మీకు అందరికీ కూడా బహిర్గతం చేస్తాం. మీకు కూడా పత్రికా టీవీ ఛానల్లో కూడా మీకు అందరికీ కూడా చూపించడం జరుగుతుంది. అదేవిధంగా అనంతపూర్ రూరల్ సంబంధించి రాప్తాడు దగ్గర ఉన్నటువంటి భూములు కూడా కాజేయడం జరిగింది. కొడికొండ చెక్పోస్ట్ దగ్గర దళిత భూముల్ని 90 ఎకరాల పైన కబ్జా చేశాడు. వీటన్నిటిపైన ప్రభుత్వం మీనమేషాలు వేసి నిద్రా వ్యవస్థలో ఉన్నదా? మీరు ఎందుకు ఆలస్యం వహిస్తున్నారు? ఇతనిపైన సిట్టుతో దర్యాప్తు చేసి ఇతన్ని వెంటనే అరెస్ట్ చేసి అక్రమాలన్నింటినీ కూడా నిజాలను నిగ్గుదేల్చాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంఘాల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేయడానికి కూడా మేము ఎన్నుకాడబోమని చెప్పి తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మీకు ఈ జిల్లాలో సుప్రసిద్ధులైనటువంటి గౌరవనీయులు మాజీ మంత్రి రఘునాథ్ రెడ్డి గారికి కానీ, విద్యావేత్త జిల్లాలో అందరికీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, మీకు అతనికి ఏదైనా సమస్యలు ఉంటే, భూ లావాదేవీలు ఏమైనా ఉంటే కూడా మీరు న్యాయ వ్యవస్థలో తెలుసుకోండి. కానీ మీరు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ సంఘాలను కలుపుకొని కుల సంఘాల ఆధ్వర్యంలో చర్చా వేదికలను పెట్టడము సిగ్గుచేటు. అదేవిధంగా ఈరోజు చర్చా వేదికలో పాల్గొన్నటువంటి కుల సంఘ నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీలో నిజాయితీ పరులు నిజాయితీగా ఉంటే మీ కన్నులు కనపడలేదా, మీకు వినపడలేదా? ముదిగుబ్బ మండలంలో మేము చేసినటువంటి కార్యక్రమాలు ఆ ప్రాంతంలో మా గిరిజనులు కూడు లేక నీళ్లు లేక కేరళకు, కర్ణాటక వంటి రాష్ట్రాలకు వలస వెళ్ళి జీవిస్తున్నారు. అటువంటి పేదల భూములను ఆక్యుపై చేసుకోవడానికి భూములు ఆన్లైన్ ఎక్కించుకున్నాడు. దాదాపుగా 2 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలు తీసుకున్నారు. మరి వీనిపైన మీరు ఏమి చర్యలు తీసుకుంటారో? ఇటువంటి దొంగకు మీరు వతస్సు పలకడం, చర్చా వేదికలో పాల్గొనడం చాలా సిగ్గుచేటు. ఇప్పటికైనా మీలో చిత్తశుద్ధి ఉంటే ఆదినారాయణ యాదవ్ అనేటువంటి దొంగకు సపోర్ట్ చేయకుండా ఎవరైతే భూములు కోల్పోయినారో ఈ సత్యసాయి జిల్లాలో అక్కడ వారందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి తెలియపరుస్తున్నాను. అంతేకాకుండా ఆదినారాయణ యాదవ్, నీది సత్యసాయి జిల్లా, మాది సత్యసాయి జిల్లా, భూములు ఉన్నది సత్యసాయి జిల్లా, అక్కడికి అక్కడ తెలుసుకుందాం. మీరేంది అనంతపురంలో వచ్చి లేనిపోని ఆరోపణలు, లేనిపోని న్యూసెన్స్ క్రియేట్ చేయడం మంచిది కాదు. ఇప్పటికైనా ఇలాంటివి మానుకొని నీ అక్రమాలను త్వరలోనే బయట పెడతాం.